వషీ ఓ వషీ సోకోతే. సార్ మీరు ఎప్పుడు వచ్చారు సార్? గుడ్ మార్నింగ్ సార్. జస్ట్ ఇప్పుడే వచ్చాను, మీ కళాఖండాన్ని చూస్తున్నాను అన్నమాట. అదే పేపర్ మీద ఫార్ములాస్ రాసి ఇచ్చి చదవమంటే చదవవు, ఇలాంటి డైలాగ్ మాత్రం చెప్తావు. సరిగా కానీ డైలాగ్ లాస్ట్లో ఏమన్నా లాస్ట్లో అన్నా సార్ సోకోతే అన్న. సోకోతేయా? సోకోతే. ఓకే, సో ఈ 3 వర్డ్స్ ఉపయోగించి నీకు ట్రిగ్నోమెట్రీ నేర్పించేస్తాను రా. దీన్ని కూడా వదలట్లేదు సార్. ఏంటి? ఏం లేదు సార్, ఇందులో కూడా మ్యాథ్స్ ఎదుగుతున్నారంటే ఎంత గ్రేటు అని చెప్పి అంటారు. ఎక్కువ చేయకు, నువ్వేమన్నావు నాకు వినిపించింది. సరే కానీ రా, నేర్పిస్తా. హలో స్టూడెంట్స్, దిస్ ఈజ్ సంతోష్. వెల్కమ్ టు వేదాంతు APNTS 9 and 10. ఈ వీడియోలో మనము APN తెలంగాణ 10th క్లాస్ మ్యాథమెటిక్స్లో ఉన్న ట్రిగ్నోమెట్రీ చాప్టర్లో ఉన్న అన్ని ఫార్ములాస్ కూడా చాలా ఈజీగా ఎప్పటికీ మర్చిపోకుండా నేర్చుకుందాము. అన్ని ఫార్ములాస్ అంటే స్టార్టింగ్ నుండి ఎండింగ్ వరకు ప్రతిదీ కూడా నేను చెప్తాను, ఇంక్లూడింగ్ యాంగిల్స్ బాక్స్ ఉంటుంది కదా నాన్న, sin 30, cos 45, tan 30, ఈ యాంగిల్ బాక్స్ కూడా నేను ఎలా గుర్తించుకోవాలో మీకు చెప్తాను. కేవలం బాక్సే కాకుండా ర్యాండమ్గా సీకెన్ 30 degrees అన్నప్పుడు మనం ఎలా కాల్కులేట్ చేయాలి, లేదా కొసీకెన్ 45 degrees అన్నప్పుడు ఎలా కాల్కులేట్ చేయాలి అనేది కూడా నేను మీకు చెప్తాను. ఈ ఒక్క వీడియోతో ట్రిగ్నోమెట్రీ చాప్టర్ మొత్తం కంప్లీట్ అయిపోద్ది, కాన్సెప్ట్ వైజ్గా అండ్ మనకి ఫార్ములా వైజ్. కాన్సెప్ట్స్ అన్న ఫార్ములాస్ అన్న ఇంచుమించుగా మనకి ఈ చాప్టర్కి వచ్చేసరికి ఒకటే. ఓకేనా? అండ్ ఏపీ వాళ్ళకి ఏమో ఈ చాప్టర్ నేమ్ ఇంట్రడక్షన్ టు ట్రిగ్నోమెట్రీ అని ఉంటుంది, తెలంగాణ వాళ్ళకి ఏమో ట్రిగ్నోమెట్రీ అని ఉంటుంది. సో వేరేది అంటే ఏపీ వాళ్ళు అనుకోవచ్చు, ఇది వేరేమో మాది వేరేమో అనుకోండి, రెండు ఒకటేనా. బట్ ఏపీ వాళ్ళకి ఒక్క కాన్సెప్ట్ ఉండదు, ఆ కాన్సెప్ట్ కూడా నేను ఇక్కడ వచ్చినప్పుడు చెప్తాను. కాన్సెప్ట్ మీన్స్ ఒక ఫార్ములాస్ ఉండవు, కొన్ని ఫార్ములాస్, ఆ ఫార్ములాస్ కూడా నేను చెప్పినప్పుడు చెప్తాను, ఇది ఏపీ వాళ్ళకి ఉండదు అని చెప్పి. ఓకేనా? సో వీడియోని చివరి వరకు చూసేయండి, కేవలం ఈ ఒక్క వీడియో చాలు, ట్రిగ్నోమెట్రీ మీరు ఎప్పటికీ మర్చిపోరు 10th క్లాస్ లెవెల్లో. ఓకే నాన్న, మొదటిగా మనం ట్రిగ్నోమెట్రీ నేర్చుకునే ముందు ట్రయాంగిల్ గురించి ఒక్కసారి తెలుసుకుందాం. రైట్ యాంగిల్, ట్రయాంగిల్ గురించి. ట్రయాంగిల్లో 3 యాంగిల్స్ ఉంటాయి. 3 యాంగిల్లో ఒక్క యాంగిల్ 90 degrees అయితే దాన్ని రైట్ యాంగిల్ ట్రయాంగిల్ అని చెప్తాం. ఎగ్జాంపుల్కి ఇలా ఉంటుంది అన్నమాట. అండ్ మిగిలిన 2 యాంగిల్స్ కూడా 90 degrees కన్నా తక్కువ ఉండాలి, అంటే ఎక్యూట్ యాంగిల్స్ అన్నమాట. ఓకే, సో 90 degreesకి ఆపోజిట్గా ఉన్న సైడ్ని, అంటే ఈ సైడ్ని హైపోటెనస్ అని చెప్తాం. ఇక మిగిలిన ఈ 2 సైడ్స్ని కూడా ఒకదాన్ని ఆపోజిట్ అంటాము, ఒకదాన్ని ఎడ్జసెంట్ అని అంటాము. కానీ దేన్ని ఆపోజిట్, దేన్ని ఎడ్జసెంట్ అంటాము అనేది ఇక్కడ ఉన్న యాంగిల్ బట్టి చెప్తాం. ఫర్ ఎగ్జాంపుల్, మనము ఈ యాంగిల్ని కన్సిడర్ చేసాము అనుకోండి, దీనికి ఆపోజిట్గా ఉన్న సైడ్ ఇది అవుతుంది, ఎడ్జసెంట్ సైడ్ ఇది అవుతుంది. ఓకేనా? లేదు ఇక్కడ యాంగిల్ కన్సిడర్ చేసాం అనుకోండి, అంటే ఇక్కడ యాంగిల్ కన్సిడర్ చేసాం అనుకోండి, దీనికి ఆపోజిట్ ఇది అవుతుంది, ఎడ్జసెంట్ ఇది అవుతుంది. హైపోటెనస్ మారదు, జస్ట్ ఆపోజిట్ ఎడ్జసెంట్ మాత్రమే మారుతాయి, అంతే, ఇంతకు మించి ఎక్కువ వద్దు. ఇప్పుడు నాన్న ఏంటి 3 పదాలు, డైలాగ్లో 3 పదాలు ఏంటి? సోకోతే. అంటే ఎగ్జాక్ట్గా అదే పదాలు ఇక్కడ తీసుకురాలేదు, బట్ కొంచెం సింక్ అవుతున్నాయి కదా. సో అంటే ఎస్, కో అంటే సి, దే అంటే టీతో కొంచెం స్టార్టింగ్ అవుతున్నాయి, కొంచెం కోఇన్సిడెన్స్ ఉంది, మనకి బాగా గుర్తుంటాయని చెప్పి ఆ 3 పదాలు తీసుకున్నాను. చూడండి, సో అంటే SOH అని తీసుకున్నాను నాన్న, కో అంటే CAH, అలాగే దే, సోకో దే కదా, TOA, ఇలా గుర్తించుకుందాము. SOH అంటే, అండ్ ఇంకొక విషయము, మనం రైట్ యాంగిల్ ట్రయాంగిల్ తర్వాత నేర్చుకోవాల్సింది ట్రిగ్నోమెట్రిక్ రేషియోస్. ఓకేనా? అదే మాటికి ఇవి ఎలా గుర్తించుకోవాలి, మీరు ఫార్ములాస్ మర్చిపోకుండా ఎలా ఉండాలి అనేది నాన్న ఈ వీడియో. అర్థమవుతుందా? నేను డెప్త్గా కాన్సెప్ట్ వరకు ఏమీ ఎక్స్ప్లెయిన్ చేయట్లేదు, ఇది ఎక్స్ప్లెయిన్ చేసుకునే టైం కూడా కాదు, ఎగ్జామ్స్ చాలా దగ్గర టైం కాబట్టి నేను కేవలం ఫార్ములాస్ కోసం మాత్రమే ఈ వీడియో చేశాను. ఓకేనా? క్లియర్ కదా? సరే, ఎస్ అంటే సైన్ తీటా నాన్న, ఓ అంటే ఆపోజిట్ సైడ్ టు తీటా బై హెచ్ అంటే హైపోటెనస్. సైన్ తీటా ఈజ్ ఈక్వల్ టు ఆపోజిట్ సైడ్ టు తీటా బై హైపోటెనస్ సైడ్. కాస్ తీటా ఈజ్ ఈక్వల్ టు ఎడ్జసెంట్ సైడ్ టు తీటా బై హైపోటెనస్ సైడ్. tan theta is equal to opposite side to theta by adjacent side to theta. అంతే. మీరు ఒకవేళ ఇవి మర్చిపోయినా, ఈ 3 పదాలు మర్చిపోరు కదా, ఎందుకంటే మన మూవీ గుర్తుంటుంది కదా, ఓజీ. సో ఆ మూవీలో అప్పుడు ఆ డైలాగ్ గుర్తించుకోండి, అంతే. ఓకేనా? సరే, నెక్స్ట్ నాన్న, సైన్, కాసు, టాన్ అంటే నాకు తెలిసినాయి, మరి వీటి యొక్క రెసిప్రోకల్స్ ఏమవుతాయి సార్? అసలు రెసిప్రోకల్ అంటే ఏంటి సార్ అంటే, మనం ఇప్పుడు 2 తీసుకున్నాం అనుకోండి, 2 యొక్క రెసిప్రోకల్ 1/2. 2
2 యొక్క రెసిప్రోకల్ 1/2. అలాగే మనం సైన్ థీటా తీసుకున్నాం. ఇప్పుడు సైన్ థీటా యొక్క రెసిప్రోకల్ ఏమవుతుంది అంటే 1/sin థీటా. 1/sin థీటా. దానికి కొసీక్ థీటా అని పేరు పెట్టుకున్నాం. అంటే 1/sin థీటా అన్న కొసీక్ థీటా అన్న ఒకటే. ఏం లేదు, దీన్ని రెసిప్రోకల్ చేస్తే వచ్చేటువంటి దానికి మనం పెట్టుకున్న పేరేంటి, కొసీక్ థీటా, అంతే. మరి కొసీక్ థీటా అంటే ఫార్ములా ఏమవుతుంది సార్ అంటే ఏం లేదన్న, నీకు సైన్ థీటా తెలుసు కదా, నువ్వు మళ్ళీ దీనికి బలవంతంగా కొసీక్ థీటా అంటే హైపోటెనస్ బై ఆపోజిట్ అని గుర్తించుకోవద్దు. సైన్ థీటా నీకు తెలుసా, దాన్ని రివర్స్ చేసి అంటే హైపోటెనస్ పైకి ఆపోజిట్ కిందకి పంపించి కొసీక్ థీటా వస్తుంది. అలాగే కాస్ థీటా నీకు తెలుసా, దాన్ని రెసిప్రోకల్ చేసి అంటే ఏంటి 1/cos థీటా. దీనికే మనం పెట్టుకున్న పేరు సీకెంట్ థీటా. ఓకేనా, మరి ఇలా ఫార్ములా కింద అయితే ఏమవుతుంది, ఏం లేదన్న, దీన్ని రివర్స్ చేసేయడమే, హైపోటెనస్ బై ఎడ్జసెంట్ అవుతుంది. అదవుతుందా? అండ్ tan థీటాని రెసిప్రోకల్ చేసేస్తే ఏమవుతుంది 1/tan థీటా. ఇదిగో 1/tan థీటా అంటేనే కాట్ థీటా, దానికి మనం పెట్టుకున్న పేరే కాట్ థీటా. ఫార్ములా ఏమవుతుంది, కాట్ థీటా అంటే ఎడ్జసెంట్ సైడ్ టు థీటా బై ఆపోజిట్ సైడ్, దీని యొక్క రెసిప్రోకల్. అన్ని గుర్తించుకోవాల్సిన పని లేదు నాన్న, నేను అదే చెప్తున్నాను. మనం ఒకదానికి ఒకటి లింక్ చేసేసుకుని గుర్తించుకోవాలి. మొదటిగా ఈ 3 పదాలు మనకు మెయిన్. ఈ 3 గుర్తుంటే ఈ 3 వచ్చేస్తాయి, ఈ 3 వచ్చేస్తే ఈ 3 వచ్చేస్తాయి, అంతే కదా. ఇలా మనం లింక్ చేస్తూ గుర్తించుకోవాలి తప్ప బలవంతంగా ఇది 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 మళ్ళీ ఈ 3 గుర్తించుకోవడం, ఇలా గుర్తించుకుంటే ఎన్నని గుర్తించుకుంటాము, అది కదా. సో దట్స్ వై దిస్ ఈస్ ద బెస్ట్. అండ్ నాన్న ఇక్కడ మీరు అబ్జర్వ్ చేసేస్తే మళ్ళీ ఇప్పుడు సైన్ థీటా అంటే జాగ్రత్తగా చూడండి, ఇక్కడ రాస్తున్నాను. సైన్ థీటా అంటే ఆపోజిట్ బై, ఇక్కడ రాస్తున్నాను చూడండి. సైన్ థీటా అంటే ఆపోజిట్ బై హైపోటెనస్. అలాగే కాస్ థీటా అంటే ఎడ్జసెంట్ బై హైపోటెనస్. సో ఇప్పుడు చూడండి నాన్న, హైపోటెనస్ క్యాన్సిల్ అయిపోతాయి, రెండింటిని నేను డివైడ్ చేస్తే. అంటే మనకి మిగిలింది ఏంటి, ఆపోజిట్ బై ఎడ్జసెంట్. దేన్ని సింప్లిఫై చేస్తే అది మిగిలింది. సైన్ థీటాని కాస్ థీటాని డివైడ్ చేస్తే ఏమొచ్చింది, ఆపోజిట్ బై ఎడ్జసెంట్. సో మరి ఇక్కడ ఆపోజిట్ బై ఎడ్జసెంట్ అంటే మనం ఏమనుకున్నాం, tan థీటా. అంటే దీని నుండి నువ్వు గ్యాదర్ చేయాల్సిన పాయింట్, గ్రాస్ప్ చేయాల్సిన పాయింట్ ఏంటంటే సైన్ థీటా బై కాస్ థీటా అంటే tan థీటా. ఇది నా నేర్చుకునే విధానం. అంతేగాని సైన్ థీటా బై కాస్ థీటా అంటే tan థీటా, కాస్ థీటా బై సైన్ థీటా అంటే కాట్ థీటా, 1/cosecant థీటా అంటే ఇలా బై హార్ట్ చేస్తూ కూర్చున్నాం అనుకోండి, మనకు వచ్చిన ఫార్ములాస్ మర్చిపోతాం. కొత్త పక్కన పెడితే వచ్చిన ఫార్ములాస్ మర్చిపోతూ ఉంటాం. అందుకని ఒకదానికొకటి లింక్ చేసుకుంటూ కనెక్ట్ చేసుకుంటూ ముందుకు వెళ్ళాలి. ఓకే, సరే సార్, సైన్ థీటా బై కాస్ థీటా అంటే tan థీటా అని చెప్పారు. మరి tan థీటా యొక్క రెసిప్రోకల్ ఏంటి, కాట్ థీటా. అంటే దీని ప్రకారం దీన్ని రెసిప్రోకల్ చేస్తే కాట్ థీటా అంటే కాస్ థీటా బై tan థీటా. అది బేసిక్ ఫార్ములాస్ ఇవన్నమాట. అదవుతుందా? మీరు ఇంటర్మీడియట్ లెవెల్కి వెళ్ళినా దేనికి వెళ్ళినా ట్రయాంగిల్ యూజ్ చేసి ట్రిగ్నోమెట్రిక్లో మనకి రేషియోస్ ఇవే అవుతాయి. అర్థమవుతుందా లేదా, అది చక్కగా నోట్ చేసేయాలి. తర్వాత యాంగిల్ టేబుల్ చూద్దాం. నెక్స్ట్ యాంగిల్స్కి సంబంధించిన వాల్యూస్ ఎలా గుర్తించుకోవాలి, ర్యాండమ్గా అడిగినప్పుడు ఎలా చెప్పాలి అనేది మనం చూద్దాం. నేను పర్సనల్గా ఒక విషయం చెప్తాను, గుర్తించుకోండి. మీరు బాక్స్ అంతా గుర్తించుకోవాల్సిన పనే లేదు. కేవలం సైన్ వాల్యూస్ ఒక్కటి గుర్తించుకుంటే చాలు, మొత్తం ఎంటైర్ బాక్స్ వాల్యూస్ అన్ని కూడా మనమే కాలిక్యులేట్ చేసేసుకోవచ్చు. ఓకేనా, అంటే వెంటనే మనం అడిగిన వెంటనే చెప్పకపోవచ్చు, దానికి కొంచెం ప్రాక్టీస్ కావాలి, బట్ మనం కాలిక్యులేట్ చేసుకోవచ్చు. ఇప్పుడు నన్ను ఒకటి ఆలోచించండి, చాలా మంది బాక్స్ అంతా అన్ని వాల్యూస్ గుర్తించుకుంటూ ఉంటారు. నీకు బాక్స్ అంతా ఎగ్జామ్గా రాయమని అడగరు, కేవలం కొన్ని ప్రాబ్లమ్స్ ఇస్తారు. ఎగ్జాంపుల్కి sin 30 degrees ప్లస్ కాస్ 45 degrees బై cosecant 60 degrees ఇలాంటివి అడుగుతారు. నువ్వు ఇలాంటి దానికి బాక్స్ అంతా గుర్తించుకోవడం దేనికి, ఈ వాల్యూస్ నీకు కాలిక్యులేట్ చేసుకోవడం వచ్చేస్తే సరిపోతుంది కదా. నేను అదే చెప్తాను, బాక్స్ అంతా గుర్తించుకోవడం వద్దు, మనకి సింపుల్గా ఈ వాల్యూస్ ఎలా కాలిక్యులేట్ చేసుకోవాలో తెలిస్తే చాలు. ఓకేనా, మొదటిగా నాన్న ఇందాక చెప్పినట్టు సైన్ వాల్యూస్ ఒక్కటి మీకు తెలుసుకుంటే సరిపోతుంది, అది కూడా మీరు బై హార్ట్ చేయొద్దు. ఈ వాల్యూ బట్టి చూసుకోండి, ఏంటి వాల్యూ, √x/2. మొదటిగా సైన్ 0 చూద్దాం. ఎక్స్ ప్లేస్లో 0 నుంచి స్టార్ట్ చేసుకుంటే వెళ్ళండి. 0, 0, 1, 2, 3, 4 అలా 5 వాల్యూస్ మనం పెడితే ఈ డిగ్రీస్కి సంబంధించిన వాల్యూస్ వచ్చేస్తాయి. మొదటిగా నేను ఎక్స్ ప్లేస్లో 0 పెడితే x=0 పెడితే వాల్యూ ఏమవుతుంది, √0/2 అంటే √0 అంటే 0, 0/2 అంటే 0, అంతే. sin 0 degrees అంటే 0 అన్నమాట. నెక్స్ట్
ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 0 తర్వాత ఎక్స్ ప్లేస్లో 1 పెట్టు. ఎక్స్ ప్లేస్లో 1 పెడితే √1/2. √1 అంటే 1/2. సో ఆ 1/2 ఇక్కడ వేసే, ఆ 1/2 ఇక్కడ వేసే. తర్వాత ఎక్స్ ప్లేస్లో 1 అయిపోయింది, ఎక్స్ ప్లేస్లో 2 పెట్టు. ఎక్స్ ప్లేస్లో 2 పెడితే √2/2. నాన్న 2ని మనము √2 × √2 అని రాసుకోవచ్చు. 2ని మనము √2 × √2 అని రాసుకోవచ్చు. ఎలా సార్, ఎలా రాసుకోవచ్చు అంటే చూడండి నాన్న, మనకి √2 × √2 అంటే √2² అన్నమాట. అంటే √2 క్యాన్సిల్ అయిపోయి 2 వస్తుంది. దాని అర్థం √2 × √2 అంటే 2 అని. అంటే నువ్వు 2 ప్లేస్లో ఇది కూడా రాసుకోవచ్చు. దట్స్ వై నేను ఎలా రాసుకున్నాను. సరే ఇలాగే ఎందుకు రాసుకున్నానంటే పైన ఒక √2 ఉంది కదా క్యాన్సిల్ చేయడం కోసం. సో క్యాన్సిల్ చేసేస్తే ఇంకేం మిగిలిందన్న 1/√2 విచ్ ఇస్ ద 45 degrees. 1/√2 అంటే sin 45 degrees ఈజ్ ఈక్వల్ టు 1/√2. తర్వాత x ఈజ్ ఈక్వల్ టు 2 అయిపోయింది, x ఈజ్ ఈక్వల్ టు 3. x ఈజ్ ఈక్వల్ టు 3 అంటే ఏమవుతుంది అన్న √3/2. ఇంక దీన్ని సింప్లిఫై చేయడం కాబట్టి డైరెక్ట్గా √3/2. నెక్స్ట్ x ఈజ్ ఈక్వల్ టు 4. x ఈజ్ ఈక్వల్ టు 4 పెడితే నాన్న √4/2. √4 అంటే ఎంత 2/2 అంటే 1. √4 2 ఎలా అయిందన్న √4 ఈజ్ ఈక్వల్ టు మనం 4ని ఎలా రాసుకోవచ్చు 2². సో √2² క్యాన్సిల్ అయిపోతే 2 ఈజ్ ద ఆన్సర్. ఓకే అంటే దీని ఫైనల్గా దీని వాల్యూ ఎంత నాన్న మనకి 1. ఓకే ఇప్పుడు సైన్ వాల్యూస్ నువ్వు ఇది కూడా గుర్తించుకోవద్దు, నీకు ప్రాబ్లమ్ చేసేటప్పటికి ఆటోమేటిక్గా గుర్తొచ్చేస్తాయి. కానీ నువ్వు బలవంతంగా గుర్తించుకోవద్దు. ఈ వాల్యూ ఒకటి గుర్తించుకుని ఎక్స్ ప్లేస్లో 0 1 2 3 4 ఈ 5 వాల్యూస్ పెడితే ఈ 5 వాల్యూస్ వచ్చేస్తాయి. ఒక్క సైన్ వాల్యూస్ చాలు, ఇంకా ఎక్కువ అవసరం లేదు. నువ్వు ఇంకా ఏమి గుర్తించుకోవద్దు. ఇది కూడా కాదు, ఇది ఒక్కటి గుర్తించుకో, ఇంకా ఏమి గుర్తించుకోవద్దు. ఓకేనా? ఏమి అంటే నేను ముందు చెప్పిన ఫార్ములాస్ అవి కాదు, యాంగిల్స్కి సంబంధించి. సరే ఇప్పుడు మరి కాస్ వాల్యూస్ ఏమవుతాయంటే ఇలా ఉన్న వాటిని ఇలా రాసి అంటే 1 √3/2 తర్వాత 1/√2 తర్వాత 1/2 తర్వాత 0 అంతే. ఓకేనా? సరే అయిపోయింది ఇది. ఇప్పుడు మరి మిగిలినవి ఎలా సార్, ఈ రెండు చెప్పేసి అంతే అంటారు మిగిలినవి ఎలా చేసుకుంటాము అంటే చెప్తాను చూడండి. ఇప్పుడు నీకు ర్యాండమ్గా tan 30 degrees ఎంతో కావాలి. tan 30 degrees ఎంతో కావాలి. tan అంటే నీకు ఇంతకు ముందు నేను ఫార్ములా ఏం చెప్పాను, సైన్ కాసులోకి ఏం చెప్పాను sin by cos. tan θ ఈజ్ ఈక్వల్ టు sin θ by cos θ అని చెప్పుకున్నాం. ఇక్కడ tan 30 degrees అంటే ఎంత అవుతుంది sin 30 degrees by cos 30 degrees. సో sin 30 degrees అంటే 1/2 హోల్ బై cos 30 degrees అంటే √3/2. సో ఇలా ఫ్రాక్షన్ కింద ఫ్రాక్షన్ ఉన్నప్పుడు నువ్వు మొదటి ఫ్రాక్షన్ని నార్మల్గా రాసేసి ఇంటూ పెట్టి సెకండ్ ఫ్రాక్షన్ని రెసిప్రోకల్ చేసి అంటే 2/√3. 2 క్యాన్సిల్, సో 1/√3 ఇస్ ద ఆన్సర్. అదే tan 30 అంటే. సార్ ఎంత సింప్లిఫికేషన్ చేసుకోవాలి అంటే నువ్వు రఫ్గా చేస్తున్నాను ఇదంతా అని. ఓకేనా? అంటే ఫస్ట్ టైం కాబట్టి నేను ఇవన్నీ నీకు క్లియర్గా చెప్తున్నాను. వన్స్ నీకు అలవాటు అయిందనుకో చాలా ఈజీగా చెప్పేస్తాం. ఓకేనా? ఇప్పుడు ఇంకో వాల్యూ చూద్దాం. కొసీకెన్ 45 degrees ఎలా సార్? కొసీకెన్ 45 degrees అంటే కొసీకెన్ θ అంటే ఏం చెప్పుకున్నాం మనము 1/sin θ. అంటే కొసీకెన్ 45 degrees అంటే ఏంటి 1/sin 45 degrees. దట్ ఈజ్ ఈక్వల్ టు 1/sin అంటే sin 45 degrees ని రివర్స్ చేయడమే. ఇక్కడ కొసీకెన్ 45 అంటే sin 45 degrees ని రెసిప్రోకల్ చేయడమే. sin 45 అంటే ఎంత 1/√2 కదా, దాన్ని రివర్స్ చేసేస్తే √2/1 అంటే √2 అంతే. నీకు ఇంక ఏ వాల్యూని ఎలాగో వచ్చేస్తుంది. ఇప్పుడు tan 90 ఉంది. tan 90 అంటే ఫార్ములా ఏమవుతుంది sin 90 degrees by cos 90 degrees. సో sin 90 degrees అంటే 1, cos 90 degrees అంటే 0. సో ఇప్పుడు cos 90 0, 1/0 మనం 0తో దీన్ని డివైడ్ చేయలేం కాబట్టి దీని ఆన్సర్ నాట్ డిఫైన్ అని రాస్తాం అన్నమాట. ఇది అడగరు మ్యాక్సిమము. బట్ మీకు ఇక వాల్యూస్ వచ్చేవే, నేను ఇందాక ఒక క్వశ్చన్ ఇచ్చాను కదా, ఆ టైప్లోనే క్వశ్చన్స్ వస్తాయి. యాంగిల్ బాక్స్ క్లియరే కదా, అంతే నాన్న. ఏదైనా ఇక చేసేసుకోవడమే, అంతేగాని బలవంతంగా గుర్తించుకోవడం వేస్ట్ కదా. ఓకేనా? బట్ సార్ దీనివల్ల చాలా టైం వేస్ట్ కదా అంటే పబ్లిక్ ఎగ్జామ్లో నీకు టైం ఉంటుంది, బోర్డ్ ఎగ్జామ్స్ రాయడానికి నీకు టైం ఉంటుంది. మరి కాంపిటేటివ్ ఎగ్జామ్స్, పాలిసెట్ ఎగ్జామ్స్ వచ్చేసరికి కూడా మాకు టైం ఎక్కువైపోతుంది కదా సార్ అంటే మీరు ఇప్పుడు దీనికి సంబంధించిన ప్రాబ్లమ్స్ అవి చేస్తూ ఉంటారు కదా అన్న. ఫార్ములాస్ ఈ వాల్యూస్ అన్ని కూడా మీకు ఆటోమేటిక్గా మీకు ప్రోగ్రామ్ అయిపోతాయి మీ బ్రెయిన్లో. సో కాంపిటేటివ్ ఎగ్జామ్స్ వచ్చేసరికి మీరు మళ్ళీ ఒకసారి రివైజ్ చేసినప్పుడు చాలా క్లియర్గా కంప్లీట్ అవుతుంది.
ఓకేనా. కేవలం ఈ రెండు సైను కాసు, మీకు ఎప్పుడు డౌట్ వచ్చినా రఫ్గా సైను కాసు వాల్యూస్ వేసేసుకొని మిగతా అన్ని కాల్కులేట్ చేసేసుకోవచ్చు. ఓకేనా. గుర్తించుకోవాల్సినవి మాత్రం ఏంటి, ఇంతకు ముందు చెప్పాం కదా, కొసీకెన్ అంటే 1/sin, సీకెన్ కొసీకెన్ అంటే 1/sin, అలాగే సీకెన్ అంటే 1/cos. అంటే సీకెన్ వాల్యూస్ కావాలి అంటే కాస్ అన్నింటిని నువ్వు రివర్స్ చేసుకుంటా వెళ్ళాలి. కొసీకెన్ వాల్యూస్ కావాలంటే సైన్ వాల్యూస్ని రివర్స్ చేసుకుంటూ వెళ్ళాలి. అలాగే కాట్ వాల్యూస్ కావాలి అంటే ని రివర్స్ చేసుకుంటూ వెళ్ళాలి, టాన్ వాల్యూస్. మరి టాన్ వాల్యూస్ ఎలా వస్తాయంటే sin/cos, sin/cos, sin/cos. అంతే. నేను చెప్పింది మీకు అర్థం అయిందా లేదా? నేను గుర్తించుకోండి బై హార్ట్ చేయండి అని చెప్పట్లే, మీకు మీరే ఓన్గా కాల్కులేట్ చేసుకోండి, మీకు మీరే ఓన్గా డిరైవ్ చేసుకోండి అంటున్నా. ఓకేనా. సో దిస్ ఈజ్ అబౌట్ యాంగిల్ బాక్స్ అన్నమాట. నెక్స్ట్ అన్న కాంప్లిమెంటరీ యాంగిల్స్ అనే కాన్సెప్ట్కి రిలేటెడ్ ఫార్ములాస్ అన్నమాట. ఇది ఏపీ వాళ్ళకి ఉండదు నాన్న, సో ఏపీ వాళ్ళు ఈ కాన్సెప్ట్ స్కిప్ చేసేయచ్చు. టెగ్నోమెట్రిక్ ఐడెంటిటీస్ నెక్స్ట్ కాన్సెప్ట్కి వెళ్ళిపోవచ్చు. ఓకే. సో తెలంగాణ వాళ్ళు మాత్రం వినండి. మనకి ఫస్ట్ ఏంటన్నా కాంప్లిమెంటరీ యాంగిల్స్ అంటే ఏంటి, రెండు యాంగిల్స్ని కాంప్లిమెంటరీ యాంగిల్స్ అని చెప్పాలి అంటే ఆ రెండింటిని యాడ్ చేసినప్పుడు 90 degrees రావాలి. ఓకే. సో ఇప్పుడు మీరు అబ్జర్వ్ చేయండి, 60 degreesని 30 degreesని కలిపితే 90 degrees వస్తుంది. సో ఇక్కడ 60 degreesని 30 degreesని మనం కాంప్లిమెంటరీ యాంగిల్స్ అని చెప్పొచ్చు. అయితే నేను మొదటిలో మీతో ఒక మాట చెప్పాను, ఏంటది అంటే రైట్ యాంగిల్ ట్రయాంగిల్లో ఇది 90 degrees, ఈ రెండు కూడా ఎక్యూట్ యాంగిల్స్ అని చెప్పాను. అంటే 90 కన్నా తక్కువ ఉంటాయని చెప్పాను. అంటే ఈ రెండింటిని కలిపితే 90 అవుతుంది నాన్న, ఎందుకంటే ఇది ఆల్రెడీ 90 degrees. సో ట్రయాంగిల్లో 3 యాంగిల్స్ని కలిపితే 180 కదా. అంటే ఈ ఇది ఒకటి 90 వచ్చేసింది, అంటే ఈ రెండు కలిపితే ఎంత రావాలి మనకి 90. ఫర్ ఎగ్జాంపుల్ ఈ యాంగిల్ ఎక్స్, ఈ యాంగిల్ వై అనుకుంటే ఎక్స్ ప్లస్ వై ఎంత అవుతుంది నాన్న, 90 degrees కదా. ఓకేనా. అలా కాకుండా ఇప్పుడు నాకు చెప్పండి, ఫర్ ఎగ్జాంపుల్ దీన్ని నేను తీటా అనుకుంటే ఇది ఎంత అవుతుంది, ఇది ఎంత అవుతుంది, ఈ రెండింటిని కలిపితే 90 కదా. సో ఈ యాంగిల్ ఎంత అవుతుంది అన్న మనకి 90 degrees మైనస్ తీటా అన్నమాట. ఎంత అవుతుంది 90 degrees మైనస్ తీటా. ఎలా సార్ అంటే ఏం లేదు, మీకు డౌట్ వచ్చిన దీన్ని ఎక్స్ అనుకోని మూడింటిని కలిపితే ఎంత మనకి ఎక్స్ ప్లస్ తీటా ప్లస్ 90 degrees ఈజ్ ఈక్వల్ టు 180 కదా. సో 90 అటు పంపించి ఎక్స్ ప్లస్ తీటా ఈజ్ ఈక్వల్ టు 90 అటు పంపించేస్తే 180 మైనస్ 90 అంటే 90. ఇప్పుడు నీకు కావాల్సింది ఎక్స్, సో తీటాను కూడా అటు పంపించేస్తే ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 90 degrees మైనస్ తీటా. అలా ఇది ఎంత అవుతుంది 90 degrees మైనస్ తీటా అన్నమాట. అంటే ఇక్కడ కాంప్లిమెంటరీ యాంగిల్స్ అనే కాన్సెప్ట్ ఎందుకు వచ్చింది అంటే ఈ రెండు కాంప్లిమెంటరీ యాంగిల్స్ ఈ రెండింటిని కలిపితే 90 degrees వస్తుంది. సో అందువలన ఇక్కడ కాంప్లిమెంటరీ యాంగిల్స్ అనే కాన్సెప్ట్ వచ్చిందన్నమాట. దీనికి సంబంధించిన ఫార్ములాస్ చెప్పేస్తున్నాను నాన్న. మీరు గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే మొదటిగా ఇలా రాసుకోండి, సైన్ కాసు అంటే సైన్ కాసు ఫ్రెండ్స్ అన్నట్టు. అలాగే సీకెన్ లేదంటే టాన్ కాట్, అలాగే కొసీకెన్ సీకెన్ అని ఎలా గుర్తించుకోవాలి కూడా చెప్తాను చూడండి. సైన్ మొదటి అక్షరంలో ఎస్, కాస్ చివరి అక్షరంలో ఎస్, టాన్ మొదటి అక్షరంలో టీ, కాట్ చివరి అక్షరంలో టీ. ఓకేనా. అలాగే కొసీక్ ఇందులోనే సీక్ ఉంటుంది కదా, అలా గుర్తించుకోండి. అర్థమవుతుందా? అంతే. లేదంటే కొసీకన్ మొదటి అక్షరంలో సి, సీకెన్ లాస్ట్ అక్షరంలో సి, ఎలా గుర్తించుకున్నా నో ప్రాబ్లం. అంటే ఈ చేంజెస్ మీరు గుర్తించుకోండి. ఇప్పుడు గుర్తించుకున్న తర్వాత చక్కగా చూడండి, సైన్ ఈక్వల్ టు కాస్, అలాగే కాస్ ఈక్వల్ టు సైన్. అంటే ఈ రెండు మనకి జాయింట్ కాబట్టి ఈ విధంగా. తర్వాత ఏంటి జాయింట్, టాన్ ఈజ్ ఈక్వల్ టు కాట్, కాట్ ఈజ్ ఈక్వల్ టు టాన్, ఇలా రాసుకోండి. తర్వాత ఈ రెండు జాయింట్ కదా, కొసీకెన్ ఈజ్ ఈక్వల్ టు సీకెన్, సీకెన్ ఈజ్ ఈక్వల్ టు కొసీకెన్. రాసుకున్నారా? ఇలా రాసేసుకోండి. ఇవి గుర్తించుకున్న తర్వాత ఇలా రాసుకున్న తర్వాత రెండే వాల్యూస్ థీటా 90 మైనస్ థీటా, థీటా 90 మైనస్ థీటా గుర్తించుకోండి. థీటా 90 మైనస్ థీటా, థీటా 90 degrees మైనస్ థీటా, థీటా 90 degrees మైనస్ థీటా, థీటా 90 degrees మైనస్ థీటా. అలా మీకు రాసేసుకుంటే వెళ్ళిపోవడమేనా. అంతే, ఇవే ఫార్ములాస్.
ఓకేనా? మీకు ఇవి బలవంతంగా గుర్తించుకోవాల్సిన పనే లేదు. ఇవి గుర్తుంటే చాలు. ఇవి కూడా నేను ఎలా గుర్తించుకోవాలో మీకు చెప్పాను. ఓకేనా నాన్న? సో ఈ ఫార్ములాస్ గుర్తించుకుంటే దీనికి సంబంధించిన ప్రాబ్లమ్స్ అంటే దీనికి సంబంధించిన ప్రాబ్లమ్స్ ఎలా ఉంటాయి? sin 18 degrees by cos 72 degrees ఇలా ఉంటాయి అన్నమాట. ఇప్పుడు మనం ఏదో ఒక దాన్ని చేంజ్ చేస్తాం, ఏదో కాస్ కానీ సైన్ కానీ. గుర్తించుకోండి, మనం దేన్నైతే చేంజ్ చేయాలి అని చెప్పి అనుకుంటామో అది ఇట్ సైడ్ ఉండేలా చూసుకోండి ఫార్ములాస్. ఇప్పుడు సైన్ కాస్ సంబంధించి ఉన్నాయి నాన్న, అంటే మనకి రెండు ఫార్ములాస్ ఏదైనా ఉపయోగించవచ్చు. చాలా మంది కన్ఫ్యూజ్ అవుతూ ఉంటారు ఏది ఉపయోగించాలి అనేది. ఒకటి గుర్తించుకో, నువ్వు సైన్ మార్చాలనుకుంటున్నావా అప్పుడు ఈ ఫార్ములా యూజ్ చేయి, లేదు కాస్ని మార్చాలనుకుంటున్నావా అప్పుడు ఇది యూజ్ చేయి. నేను ప్రస్తుతానికి ఇక్కడ సైన్ మార్చాలని అనుకుంటున్నాను. అంటే సైన్ 18 థీటా ప్లేస్లో మనకి 18 డిగ్రీస్ పెట్టానా ఏమవుతుంది? సైన్ 18 డిగ్రీస్ ఈజ్ ఈక్వల్ టు cos 90 degrees minus 18 degrees. 90 minus 18 అంటే ఎంత నాన్న? 72 degrees అలా అన్నమాట. అంటే sin 18 degrees అన్నా cos 72 degrees అన్న ఒకటే. సో బై cos 72 ఆన్సర్ ఈజ్ 1 అన్నమాట. అలా చేసుకోవాలి యాక్చువల్గా. ఓకేనా? సో ఇది నాన్న మనకి కాంప్లిమెంటరీ యాంగిల్స్ అనే కాన్సెప్ట్. చక్కగా ఫార్ములాస్ నోట్ చేసుకోండి. లాస్ట్ కాన్సెప్ట్ నాన్న, లాస్ట్ కాన్సెప్ట్కి రిలేటెడ్ ఫార్ములా ట్రిగ్నోమెట్రిక్ ఐడెంటిటీస్. మోస్ట్ ఇంపార్టెంట్ ఫర్ ప్రూవ్ దట్ సమ్స్కి మనం ఎక్కువగా యూజ్ చేస్తూ ఉంటాము. ఓకే నాన్న, ఇందులో మనకి బేసిక్గా సైన్ స్క్వేర్ థీటా ప్లస్ కాస్ స్క్వేర్ థీటా ఈక్వల్ టు 1. ఇది మనందరికీ తెలిసిందే. అది కూడా ఎలా గుర్తించుకోవాలంటే ఇంతకు ముందు కాంప్లిమెంటరీ యాంగిల్స్లో మనం సైన్ కాస్ ఫ్రంట్స్ అని చెప్పి అనుకున్నాం కదా. సో అట్లాగా సైన్ స్క్వేర్ థీటా ప్లస్ కాస్ స్క్వేర్ థీటా ఈజ్ ఈక్వల్ టు 1. సో దిస్ ఈస్ ద బేసిక్ ఐడెంటిటీ. ఇది కూడా మనం ప్రూవ్ చేయించిన రైట్ యాంగిల్ ట్రయాంగిల్ యూజ్ చేసి, బట్ ఇప్పుడు నేను అది చెప్పదలుచుకోలేదు ఎందుకంటే ఇది కంప్లీట్లీ ఫార్ములా బేస్డ్ వీడియో కాబట్టి. ఓకే, సో ఇది మీకు గుర్తుంటే సైన్ స్క్వేర్ థీటా ప్లస్ కాస్ స్క్వేర్ థీటా మరొక రెండు కూడా మీరు గుర్తించుకోవాల్సిన అవసరం లేదు. మొత్తం మనకు 3 ఉంటాయి ఇందులో. దిస్ ఈస్ ద మెయిన్ ఐడెంటిటీ. ఓకేనా నాన్న? దీన్ని మీరు సైన్ స్క్వేర్ థీటాతో డివైడ్ చేయండి. మొదటిగా డివైడ్ విత్ సైన్ స్క్వేర్ థీటా. ఈక్వేషన్ మొత్తాన్ని కూడా ఏమవుతుందో నాకు చెప్పండి నాన్న. సైన్ స్క్వేర్ థీటా బై సైన్ స్క్వేర్ థీటా ప్లస్ కాస్ స్క్వేర్ థీటా బై సైన్ స్క్వేర్ థీటా ఈజ్ ఈక్వల్ టు 1 బై సైన్ స్క్వేర్ థీటా. చూడండి నాన్న, సైన్ స్క్వేర్ థీటా బై సైన్ స్క్వేర్ థీటా అంటే 1 ప్లస్ కాస్ బై సైన్ అంటే ఎంత నాన్న? కాట్. మొదట్లో చెప్పుకున్నాం, మరి స్క్వేర్ ఉంది కాబట్టి కాట్ స్క్వేర్ థీటా ఈజ్ ఈక్వల్ టు 1 బై సైన్ అంటే కొసీకెన్. సో 1 బై సైన్ స్క్వేర్ అంటే కొసీకెన్ స్క్వేర్ థీటా. దిస్ ఈజ్ ద ఐడెంటిటీ. మీకు టెక్స్ట్ బుక్లో కొంచెం దీన్ని అటు ట్రాన్స్పోజ్ చేసేస్తే ఏమవుతుంది నాన్న? కొసీకెన్ స్క్వేర్ థీటా ప్లస్ కాట్ స్క్వేర్ థీటా ఒకటి వచ్చేసింది కాబట్టి మైనస్ కాట్ స్క్వేర్ థీటా ఇట్ సైడ్ 1 ఉంటుంది. సో దట్ ఈక్వల్ టు 1. ఈ విధంగా ఇస్తారన్నమాట ఐడెంటిటీ. ఓకే, సో ఎలా అనుకున్నా పర్వాలే, మీకు ఇది గుర్తించుకున్నా సరిపోతుంది. ఓకేనా? దీని నుంచి ఇది వచ్చేస్తుంది కదా. అలాగే ఇప్పుడు ఇదే ఈక్వేషన్ 1ని కాస్ స్క్వేర్ థీటాతో డివైడ్ చేసాం అనుకోండి. కాస్ స్క్వేర్ థీటాతో దీన్ని ఏమవుతుందన్న? సైన్ స్క్వేర్ థీటా బై కాస్ స్క్వేర్ థీటా ప్లస్ కాస్ స్క్వేర్ థీటా బై సైన్ స్క్వేర్ థీటా ఈజ్ ఈక్వల్ టు 1 బై సైన్. ఒక్క నిమిషం, మనం కాస్ స్క్వేర్ థీటాతో కదా డివైడ్ చేస్తున్నాము. సో కాస్ స్క్వేర్ థీటా ఇక్కడ కూడా కాస్ స్క్వేర్ థీటా. సో సైన్ బై కాస్ అంటే ఏంటన్నా? టాన్. స్క్వేర్ ఉంది కాబట్టి టాన్ స్క్వేర్ థీటా ప్లస్ కాస్ స్క్వేర్ థీటా బై కాస్ స్క్వేర్ థీటా అంటే 1, దట్ ఈజ్ ఈక్వల్ టు 1 బై కాస్ అంటే సీకెన్. స్క్వేర్ ఉంది కాబట్టి సీకెన్ స్క్వేర్ థీటా. దీన్నే కొంచెం మనం దీన్ని అటు సైడ్ మార్చుకుంటే ట్రాన్స్పోజ్ చేసుకుంటే ఏమవుతుంది నాన్న? సీకెన్ స్క్వేర్ థీటా మైనస్ టాన్ స్క్వేర్ థీటా ఈజ్ ఈక్వల్ టు 1. దిస్ ఈస్ ద థర్డ్ ఐడెంటిటీ. అంటే ఒక రకంగా మీరు ఇది ఒకటి గుర్తించుకుంటే సరిపోతుంది అన్నమాట. ఓకేనా నాన్న? సో ఇది మనకి వీడియో అయితే కంప్లీట్ అయినట్టే. సో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. ఈ వీడియో ఒక్కటి సరిపోతుంది. దిస్ ఈజ్ ఇనఫ్ ఫర్ 10th క్లాస్ స్టూడెంట్స్. అండ్ మనకి ఇంటర్మీడియట్లో కూడా ట్రిగ్నోమెట్రీ వస్తుంది నాన్న. ఇవి చెప్పినవన్నీ కూడా మీకు ఇంటర్మీడియట్లో బేసిక్స్గా ఉపయోగపడతాయి. సో వీడియో నచ్చితే ఒక లైక్ ఇచ్చేయండి, మీతో పాటు చదువుకునే మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాము. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.